అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి జూన్ 24వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయవలసిన అవసరం ఉంటుంది, అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మవారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9000964941. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు ఎంతో కష్టజీవులు, శ్రమజీవులు అయితే చెప్పుకోవచ్చు. వీరు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మాత్రమే ఆశించిన వ్యక్తులను కూడా చెప్పుకోవచ్చు. ఇక వీరి యొక్క దినఫలాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అయితే వీరి యొక్క రాశిగల వారికి రేపటి రోజున మాత్రం ఎంతో శుభగడియలు. గత కొన్ని రోజులుగా ఆగిపోయినటువంటి పనులు కూడా ముందుకు సాగబోయే రోజునైతే చెప్పుకోవచ్చు. ఎన్నో గొప్ప శుభవార్తలు వినబోయే అవకాశం కూడా వీరికి ఉంది. రేపటి రోజున ఏ విధంగా అయినా సరే వీరు ఎవరి మాటల వల్ల అయినా కానీ మనసు నొచ్చుకొని ఉన్నా కాస్త జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే చాలా ఉంది. రేపటి రోజున వీరికి మధ్యాహ్న సమయంలో ఒకే ఒక ఫోన్ కాల్ నుండి ఒక సందేశం వీరిని దృష్టిని ఆకర్షించే విధంగా అయితే ఉండబోతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో కీలక సమాచారం కూడా అందబోతుంది. తొందరపాటు నిర్ణయాలు ఏ విధంగా కూడా అసలు పనికిరావు. చాలా జాగ్రత్త పడడం చాలా అవసరం. మధ్యాహ్నం 1 గంట తర్వాత వీరికి చాలా కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి మాత్రం ఆశాజనకమైన పరిణామాలు అయితే ఎదురు కాబోతున్నాయి. ఆర్థిక విషయాల్లో మాత్రం సరికొత్త మార్పులు, సరికొత్త అవకాశాలు వీరికి ఎదురు కాబోతున్నాయి. ఖర్చుల విషయంలో నియంత్రణ చాలా అవసరం. ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో ఒక మార్పు అయితే రాబోతుంది. మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపు తప్పకుండా అయితే ఆ స్త్రీ ద్వారా రాబోతుంది. కుటుంబ సభ్యురాలు కావచ్చు, సహోద్యోగి కావచ్చు, మీకు సలహాలు, సమాచారాలు ఇచ్చినటువంటి ఏమి నిర్ణయాలు కానీ ప్రభావితం చేసే ఒక అవకాశం కూడా మొహమాటం అనేది ఆమె మాటల్లో శ్రద్ధగా వినడం ద్వారా ఆమె నిర్ణయం మాత్రమే కాస్త ఆలోచించి జాగ్రత్తగా తీసుకోవడం చాలా మంచిది. ఆమె యొక్క సలహాలతో ముఖ్యంగా ఎం అను అక్షరంతో ఆ వ్యక్తి ఒక పేరు అయితే మొదలు కానుంది. ఆ వ్యక్తులతో మీరు మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చాలా మంచిది. ఆ వ్యక్తి తప్పకుండా ఒక సమస్య కలిగించబోతున్నారు. అంతేకాదు కేవలం అపార్థాలు, తొందరపాటు నిర్ణయాలు నివారించే ఒక సాధారణమైనటువంటి ఒక సూచనలు కూడా సాయంత్రం తర్వాత అయితే రాబోతున్నాయి. ఈ యొక్క సమయానికి మీరు శుభవార్తలను అందుకునే విషయంలో కూడా కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయాన్ని కూడా ఆ యొక్క ఆనందాన్ని కూడా ఇవ్వబోతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా, మనశ్శాంతికి కలిగించే విధంగా అయితే ఉండబోతుంది. కోపాన్ని మాత్రం నియంత్రణలో ఉంచుకోవాలి. మీరు తీసుకునే నిర్ణయాలు మీ విజయానికి నాంది అవుతాయి. మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా తప్పకుండా సద్వినియోగం చేసుకోవడానికైతే ప్రయత్నించి చూడండి. ఎటువంటి పరిస్థితిలో కూడా మీకు వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోవద్దు. ప్రతి ఒక్క అవకాశం కూడా మీకు ఏదో ఒక విధంగా అదృష్టం కలిగించే విధంగా అయితే మీ తలుపు తట్టబోతుంది. రేపటి రోజున మీరు తప్పకుండా ఉదయం నిద్ర లేవగానే సూర్యభగవానికి సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా ఎంతో మేలు ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఉదయం సాయంత్రం దైవారాధన చేసుకోవడం, దీపారాధన చేసుకోవడం చాలా మంచిగా అయితే ఉండబోతుంది. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎంతటి కష్టానైనా తప్పకుండా భరించే వ్యక్తిత్వం కలవారు. కొన్నిసార్లు త్వరగా కూడా కోపం వచ్చి త్వరగా కూడా శాంతపడే శాంతమూర్తులు అయితే చెప్పుకోవచ్చు. మంచి మంచి అవకాశాలు రేపటి రోజున మీ జీవితంలో ఎదురు కాబోతున్నాయి. చాలా రోజులుగా మీ మనసులో ఉన్నటువంటి ఒక ఆలోచన కార్యరూపం దాల్చి మీ యొక్క ఎదురుగా అయితే నిలబడబోతుంది. మీపై వేసిన విమర్శలు సైతం మీ యొక్క పనితీరులో సమాధానం చెప్పాలని తపన కూడా మీలో పెరిగిపోతుంది. అయితే తొందరపడి మాట్లాడే మాటలు, అపార్థాలు మీకు దారి తీసే విధంగా అయితే ఉండబోతున్నాయి. కాస్త ఓర్పుతో ఉండడం చాలా మంచిది. మీకు కలిసి వచ్చేటువంటి శుభ రంగులు వచ్చేసి బంగారు రంగు, కాషాయ రంగు, ఎరుపు రంగు అనేది చెప్పుకోవచ్చు. ఈ యొక్క రంగులు మీకు ఎంతో శుభప్రదంగా ఉంటాయి. శుభ ఫలితాలను అయితే ఇవ్వబోతున్నాయి. ఈ వస్తువులు కానీ మీరు ఉపయోగించడం ద్వారా మీలో ఆత్మవిశ్వాసం, గుండె ధైర్యం, మనోధైర్యం కూడా పెరగబోతుంది. సాంప్రదాయాలకు అనుగుణంగా కూడా ఉండబోతాయి. శుభ సంఖ్యలు వచ్చేసి 5, 9 అని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క సంఖ్యల ద్వారా మీకు ముఖ్యమైన పనులు, నిర్ణయాలు, సమావేశాలు ఈ సంఖ్యల ద్వారా శుభసూచకంగా అయితే కనబడతాయి. రేపటి రోజున మీకు తప్పకుండా తూర్పు దిక్కు మరియు ఈశాన్య దిక్కులో ప్రయాణం చాలా మంచి ఫలితాలను అవుతాయి. ఉద్యోగ అవకాశాల కోసం వెళ్ళేవారు ఈ దిక్కును ప్రయాణించడం వల్ల మీకు మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి. మీరు పనులు ప్రారంభించడంలో కూడా చాలా బాగా
మంచి మంచి అవకాశాలు అయితే మేము తలుపు తట్టబోతున్నాయి. భగవంతుని తప్పకుండా అయితే మీరు భగవంతుని నామస్మరణ చేసుకోవడం, భగవన్ నామస్మరణ చేసుకుంటూ ప్రతి పనిని మీరు ప్రారంభించడం, భగవంతుని యొక్క అనుగ్రహం మీ జీవితంపై ఉండడం మీకు ఎంతో మేలు ఫలితాలను అయితే ఇస్తూ ఉంటాయి. ముఖ్యంగా అను అక్షరంతో ప్రారంభమయ్యే ఆ వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, డబ్బు లావాదేవీలు చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు, కాస్త కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. వారి యొక్క విషయంలో మీరు తప్పకుండా చాలా గట్టి నిర్ణయాలు అయితే తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు పూర్తిగా మీరు తొలగించి వేసేయాలి. అపార్థాలు సర్వసాధారణం కనుక ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో ఒక కీలకమైన మార్పు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ స్త్రీ మీ యొక్క తల్లి కావచ్చు, భార్య కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, మీ సన్నిహితులు కావచ్చు, దూర బంధువులు కావచ్చు, మీ యొక్క బంధువర్గ మిత్రుల్లో మీ యొక్క కొన్ని ఆలోచనలు మారే అవకాశం కూడా ఉంది. మీపై కోపం, భావోద్వేగానికి సంబంధించి స్పందించడం వల్ల మీ యొక్క చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశాలు ఉన్నాయి కనుక ఆలోచించి నిర్ణయం తీసుకోవడం, ప్రతి ఒక్క విషయంలో ఆచితూచి అడుగులు వేయడం మీ జీవితానికి సార్థకతగా అయితే ఉంటుంది. రేపటి రోజున మీకు ఎంతో సంయమనం పాటించడం, నిర్ణయాల్లో వివేకాన్ని పాటించడం కూడా చాలా మంచిది. మీకు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆలోచనలను చాలా బాగా అయితే విజయానికి నాంది తీస్తాయి. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారు జీవితంలో ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి కొన్ని శుభ సమయాలు కూడా వీరికి ఎదురు కాబోతున్నాయి. ఒక్కొక్కటి మీ కళ్ళ ముందు జరిగే అవకాశాలన్నింటినీ కూడా చిన్నప్పటి నుంచి మీరు అనుభవించిన కష్టాలను, అవమానాలు, ఇబ్బందులను, ఆర్థిక సమస్యలను ఏవైతే ఉన్నాయో ఎన్నోసార్లు మీ యొక్క పరీక్షను గురి చేసి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ కష్టాల కాలం నుండి మీరు బయటపడే అవకాశం దగ్గరలోనే ఉంది. తప్పకుండా మీకు ఒక గ్రహాల అనుకూల స్థితి కూడా అనువుగా అయితే ఉంటుంది. మీరు ఎన్నో శుభవార్తలు వినబోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి సరికొత్త అవకాశాలు కూడా మీకు తలుపు తెరుచుకోబోతున్నాయి. ఇప్పటికీ ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతి కోసం, కొత్త బాధ్యతల కోసం, గుర్తింపు కోసం ఎదురు చూస్తున్న వారికి ఎంతో శుభసూచకాలు అయితే ఉన్నాయి. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి దంపతులకు అనువైన అవకాశం కూడా రేపటి రోజున రాబోతుంది. వైద్య రంగంలో పురోగతి లంబించే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో ఆనందంలో వెల్లువిరిచే కొన్ని సందర్భాలు కూడా జరగబోతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలతో ఉన్నవారు కాస్త ఉపశమనం కూడా కలిగించబోతుంది. నిలిచిపోయినటువంటి డబ్బు సైతం తిరిగి మీ వద్దకు రాబోతుంది. ఆదాయ మార్గాలు సరికొత్తగా అయితే ఉంటాయి. సమయానికి ధనం మీ చేతికి అందుతుంది. అప్పుల బాధలు నివారించబోతున్నారు. మీ కష్టాన్ని గుర్తించిన వారు రేపటి రోజున మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి పెరిగిపోతుంది. మీ జీవితంలో ఆశాజనకంగా కొత్త ధైర్యం, కొత్త అవకాశాలు ప్రవేశించి ఒక సరికొత్త నాందికైతే మీ జీవితానికి పునఃప్రారంభం కాబోతున్నాయి. ఈ శుభ ఫలితాలు కేవలం అదృష్టం వల్లే కాదు, మీ యొక్క కృషి, సహనం ఇవన్నీ తోడై మీకైతే మీ జీవితంలో సరికొత్త మలుపులు అయితే రాబోతున్నాయి. తప్పకుండా ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీ జీవితంలో ఒక మంచి మలుపు నిలిచే అవకాశం కూడా ఉంది. రేపటి రోజున గ్రహ పరిస్థితుల అవకాశం మీకు కొన్ని రంగాల్లో ఒక అద్భుతమైన అవకాశాలు కూడా కనిపించబోతున్నాయి. కాస్త ఓర్పుతో జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఉంది. అనుకూలమైన రంగాలు, ప్రభుత్వ ఉద్యోగులు రేపటి రోజున ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు అయితే పొందబోతున్నారు. పై అధికారుల ద్వారా గౌరవ మర్యాదలు రెట్టింపు కాబోతున్నాయి. ఇక వ్యాపార రంగంలో ఉన్న వారికి మీ యొక్క వ్యాపారం నలుమూలలా కూడా విస్తరించి సరికొత్త అవకాశాలు మీ జీవితంలోకి రాబోతున్నాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల రంగంలో చాలా మంచి ఫలితాలను అయితే వీరు అందుకోబోతున్నారు. రేపటి రోజున ఇంటర్వ్యూలకి, ఉన్నత స్థాయి విద్యకు అనుమతించే అవకాశాలకి కోసం వెతుకులాడే విద్యార్థులకు మాత్రం అనువుగా అయితే ఫలితాలు రాబోతున్నాయి. మీ యొక్క ప్రతిభను గుర్తించి మీ యొక్క గౌరవ మర్యాదలు రెట్టింపు అయ్యే రోజునైతే చెప్పుకోవచ్చు. తప్పకుండా రేపటి రోజున దైవారాధన చేసుకోవడం, అలాగే మీరు ఎటువంటి పని ప్రారంభించినా ముందుగా గణపతి పూజ చేసుకోవడం, గణపతికి గరికమాల సమర్పించడం, ఉండ్రాలను నైవేద్యంగా పెట్టడం కూడా మీకు ఎంతో మేలు ఫలితాలను అయితే వస్తాయి. గణపతి ఆరాధన చేయడం ద్వారా పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోయి మంచి మార్గం అయితే ఏర్పడుతుంది. పనుల్లో తప్పకుండా దిగ్విజయంగా అయితే ఉంటుంది. రేపటి రోజున తప్పకుండా మీరు దైవారాధన చేసుకోవడం వల్ల ఎన్నో మేలు ఫలితాలు అయితే కలగబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.